ఇప్పుడు మనం చైనా సుజో సిటీలో ఉన్నాం. ఇక్కడ శానిటేషన్ ఎలా చేస్తారన్నది నేను చూసిన దాన్ని బట్టి కొంచెం వివరంగా చెప్తాను. ఇక్కడ లోకల్గా అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోని కూడా ఇలా ఒకటి ఉంటుంది, ఒక ఎంప్లాయ్ ఉంటారు. ఇలాగ లోకల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఎక్కడ నిండిపోయినాయి అన్నీ కూడా పట్టుకొచ్చి ఆయా లోపల షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఇవన్నీ పట్టుకొచ్చి కలెక్ట్ చేస్తుంటారు. అయితే ప్రతి డస్ట్బిన్లో కూడా ఇటువంటి ఒక బ్లాక్ కవర్ ఉంటుంది అన్నమాట. ఇటువంటి దీన్ని వీళ్ళు క్లాసిఫికేషన్ చేశారు. ఇది ఇలా క్లాసిఫికేషన్ చేసి 4 రకాల కింద క్లాసిఫికేషన్ చేశారన్నమాట. చేసి ఇక్కడ మొత్తం 46 అంతస్తులు బ్లాక్ ఉంది. 46 అంతస్తుల వాళ్ళు కూడా మొత్తం వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ వాళ్ళే పట్టుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ అంతేకాని ఇక్కడ ఎక్కడ పెట్టడానికి లేదు, పాడేయడానికి లేదు. అలాగే ఇక్కడ 4 రకాల డివిజన్స్ ఉన్నాయి. హజార్డస్ వేస్ట్ ఒకటి, ఇక్కడ రెసిడ్యువల్ వేస్ట్ ఒకటి, ఫుడ్ వేస్ట్ అని ఒకటి, రీసైక్లబుల్ వేస్ట్ అని ఒకటి. ఓపెన్ ఇది ఇలాగా 4 రకాల కింద ఇచ్చారు. ఇది ఏంటంటే వెట్ అనమాట. వెట్గా అంటే మన కిచెన్లో వాడిన తడి వస్తువులు అన్నీ కూడా ఇందులో వేస్తారన్నమాట. ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే మెటీరియల్. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ గ్రేడింగ్ చేసుకుని ఉంటారు అన్నమాట. వీళ్ళకి ఒక యూనిఫాము, ఒక గ్లౌజ్, ఒక హ్యాండ్ గ్లౌజ్, ఒక హ్యాండ్ గ్లౌజ్ ఉంది, మౌత్కి ఇది ఉంది, కోట్ ఉంది. ఇది మొత్తం అంతా ఉన్నాయి వాళ్ళకి. అంటే వీళ్ళకి హెల్త్ సేఫ్టీ కిట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇలాగ ఎక్కడికక్కడ గ్రేడింగ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కలెక్షన్ పాయింట్స్ నుంచి వాళ్ళు వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఇది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే వీళ్ళు పైనుంచి పట్టుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ సింక్ ఉన్నది, ఒక వాటర్ ట్యాప్ ఉంది. ఇక్కడ చెయ్యి ఆరడానికి ఆటోమేటిక్ హ్యాండ్ డ్రైయర్ ఉంది. ఆటోమేటిక్ హ్యాండ్ డ్రైయర్ ఉంది. అంటే మన వాస్తవాలని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ ఎలాగ చేయాలి, ఏం చేయాలనేది ఇక్కడ టీవీ కూడా ఉంది. ఇక్కడ ఒక సీసీ క్యామ్ ఉంది. ఇక్కడ ఫ్రీక్వెంట్గా అనౌన్స్మెంట్, ఒక ఆడియో సిస్టమ్ కూడా ఉన్నది. ఇది ఎలా క్యాబిన్స్ ఉంటాయి. అలాగే ప్రతి రోడ్డు జంక్షన్ నుండి కూడా ఇలాగ ఉంటాయి అన్నమాట. ఎక్కడికక్కడ నీట్గా అలా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఫ్రీక్వెంట్గా అలా ఎలక్ట్రిక్ బైక్స్ మీద అలా తిరుగుతూ కలెక్ట్ చేసుకుంటూ వస్తుంటారు అన్నమాట. ఇవి కూడా చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు. ఇక్కడ సిస్టమ్ ఇది కర్మచారి యోజన. మనకి ఒక పెద్ద కమిషనరేటే ఉంది. వాళ్ళకి ఒక హెల్త్ సేఫ్టీ కిట్స్ కూడా ఉండవు. వీళ్ళ మౌత్కి ఒక సేఫ్టీ ఉంది. దాన్ని ఏమంటారు, మనకి కరోనా వీళ్ళు ఇది ఫ్రీక్వెంట్గా కలెక్ట్ చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా గంటకు అలా తిరుగుతూ ఉంటాయి. చూసారు క్యాబిన్ అది. లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇలా మొత్తం అన్నీ కూడా. అలా గ్రేడింగ్ చేస్తుంటారు అన్నమాట లోపలంతా కూడా. అలాగే ప్లాంటేషన్, గార్డెనింగ్ ఎలా చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీస్ అని విడిగా ఒక 2-3 ఉంటాయి. వాళ్ళే మొత్తం సిటీ అంతా కూడా వాళ్ళే చేస్తారన్నమాట. వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా చేస్తారు. చైనా ఓవర్సీస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ వీళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఎంత చక్కగా ఉంటుందంటే, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, పబ్లిక్ ఫ్రీ సర్వీస్. కానీ అక్కడ శానిటేషన్ సంబంధించి చాలా ర్యాష్గా వాళ్ళే డామినేట్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట సిస్టమ్. ఎందుకంటే ఆ లోపల ఉన్న సెక్యూరిటీస్ కూడా అందులో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అని పెట్టుకుని వాళ్ళే బినామీల కింద వాళ్ళని పెట్టుకుని డామినేట్ చేస్తుంటారు అన్నమాట. అందులో కొంతమంది బయట వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారు. వాడికి 4 నెలలైనా 6 నెలలైనా జీతం ఇవ్వకపోయినా సరే అడిగినా వాడిని అరెస్ట్ చేయడం, ఎన్ని స్ట్రైకులు చేసినా కానీ ఉండదు. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో కొంతమంది డామినేటర్స్ ఉంటారు.
వాళ్ళ అండర్లో మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట ఇవన్నీ కూడా. వీళ్ళు వాళ్ళకి ఫండింగ్ చేస్తుంటారు. పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేస్తారు, లోకల్ పోలీస్కి మేనేజ్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇక్కడ గార్డెనింగు ఎక్కడో రిమోట్లో ఉన్న హైవేలో కూడా గార్డెనింగ్ ఇలాగే ఉంటుంది. ఎక్కడో హైవేలో కూడా గార్డెనింగ్ ఇలాగే ఉంటుంది. ఇంకొకటి ప్రతి హైవేలో కూడా గార్డెనింగ్ ఇంత నీట్గా చేస్తారు. కమ్యూనిటీలో ప్లే గ్రౌండ్స్ కూడా లోపల ప్లేవే మెటీరియల్ వీళ్ళు హెల్త్ కిట్స్ ఎంత బాగున్నాయి చూసారా. కానీ మన వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇక ఏంటంటే హ్యాండ్ పెట్టి చేయాలి. వాళ్ళకి ఇచ్చేది 6,000, 7,000, 10,000 అంతే. వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు, హెల్త్ కార్డ్స్ ఉండవు, ఏముండవు. ఇక్కడ ప్రతి కమ్యూనిటీలోనే ఇలాగా ప్లే మెటీరియల్స్ ఫిక్స్ చేస్తారన్నమాట. ప్రతి చోట సీసీ క్యామ్ సర్వేలెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ మెడికల్ షాపులు కానీ ఉండవు. ఎక్కడో ఒక మెడికల్ షాప్ ఉంటుంది, ఎక్కడో లాంగ్లో ఎక్కడో ఒక హాస్పిటల్ ఉంటుంది తప్పించి సందుకి 4 మెడికల్ షాపులు, 4 కన్సల్టెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ డిసీజెస్ ఉండవు. ఇక్కడ అంతా కూడా చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తారు. మన చేతితో అన్నం తింటేనే చూస్తే చిరాకు పడతారు. చేతికి ప్లాస్టిక్ గ్లౌజ్ చేసుకుని తింటున్నారు ఇక్కడ హోటల్స్లో. ఎందుకంటే మన సిస్టమ్ అంతేది. మరి పెద్ద కమిషనరేట్లే ఉన్నాయి మనకి. కర్మచారి యోజన సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారో వీళ్ళకి అసలు వీళ్ళు అన్ని స్టేట్లలోనూ ఉన్న ఈ శానిటేషన్ ఎంప్లాయీస్ మీద కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ వీళ్ళకి అసలు పట్టు ఉందా లేదా, ఉంటే ఏం చేస్తున్నారు, లేకపోతే ఎందుకు లేకపోయింది, ఎవరు దానికి బ్యాకింగ్. ఇటువంటి రిఫార్మ్స్ చేయకపోతే రేపు మీరు అలా చూస్తుండగానే వీళ్ళు వేరే గ్రహాలు చంద్రమండలం అని అలాగని అలాంటి చోట్ల కూడా వీళ్ళు ఒక టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. త్వరలో వీళ్ళు డిజిటల్ న్యూ చైనా అని ఒక చంద్రమండలంలో ఈ టెక్నాలజీ ఇంప్రూవ్డ్ ఫ్యాకల్టీని కానీ ఈ మ్యాన్ పవర్ అంతా కూడా అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ వేరే చైనాని మీరు ఎస్టాబ్లిష్ చేసిన మీరు మనం ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే ఈ రోజుకి మనం పూజల పేరుతో దేవుడి పేరుతోటి చందమామను అద్దంలో చూసి కార్తీక పౌర్ణమని, కార్తీక నోములని, సూర్యదేవాలయాన్ని దండాలు పెట్టుకుంటూ మనుషుల్ని ఒక అజ్ఞానంలో నింపేసి వాళ్ళు టెక్నికల్గా ఆలోచించే విధానం లేకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు దండం పెట్టుకోకపోతే వీళ్ళు పూజలు చేయకపోతే సర్వనాశనం అయిపోతారు అనే ఒక భావన వాళ్ళని కలిగించి కొంతమంది పెత్తందారులు వీటిని ఫోకస్ చేసి ఈ జనాలని వీళ్ళే సర్వైవ్ అవుతున్నారు. అందువల్ల వ్యవస్థ ఎప్పుడు అలాగే పడి ఉంటుంది తప్పించి అభివృద్ధి చెందదు. త్వరలో మనం చైనాని బీట్ చేస్తామంటే ఏం బీట్ చేస్తావు, ఏమీ లేదు మనకి. ఎలా బీట్ చేస్తావు నువ్వు?